నాగేంద్ర గారు, ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నేను కూడా ఫస్ట్ టైం గ్లిమ్స్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. అంటే ఈ మూవీ ఏంటంటే సౌండ్ డిజైన్కి ఎక్కువ స్కోప్ ఉన్నది. బట్ అజనీష్ గారు కూడా నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఇంకా ఈ గ్లిమ్స్ కన్నా ఇంకా ఇంకా మీకు చాలా ఎగ్జైట్మెంట్ కలిగించే షార్ట్స్ కానీ ఎగ్జైట్మెంట్ కలిగించే సౌండ్ డిజైన్తో కూడుకున్న ఎపిసోడ్ చాలా ఉంటాయి. సేమ్ టైం నాకు అదే ఈ ఎస్విసిసి ప్రొడక్షన్ ఒక హోమ్ బ్యానర్ లాగా ఇంతకుముందు విరూపాక్ష మూవీ కూడా ఇదే స్టేజ్ మీద ఇక్కడే గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇది ఒక రీయూనియన్ లాగా అనిపిస్తుంది. టెక్నీషియన్స్ కావచ్చు, కార్తిక్ గారు అండ్ అజనీష్ గారు, విజయ్ మాస్టర్, నవీన్ గారు, అలాగే ఆల్మోస్ట్ చాలామంది టెక్నీషియన్స్ అంతా విరూపాక్ష టెక్నీషియన్సే ఉన్నారు. కాబట్టి విరూపాక్ష మూవీ ఒక ప్రొడక్షన్ డిజైనర్గా నాకు చాలా రెస్పెక్ట్ తీసుకొచ్చి పెట్టింది. దాంతో రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సేమ్ టైం ఇది ఒక 1.5 year నుంచి జరుగుతున్న ట్రావెల్ ఇది. కార్తీక్ గారు 1.5 year క్రితం ఈ స్క్రిప్ట్ చెప్పారు. అంటే విరూపాక్ష తర్వాత రాబోయే సినిమా ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలాంటి స్క్రిప్ట్ ఉంటుందని నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యాను. బట్ 1.5 year క్రితం చెప్పిన స్క్రిప్ట్ చాలా అద్భుతంగా అనిపించింది. ఆ స్క్రిప్ట్ని అంటే కార్తీక్ గారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మెంబర్ ఆఫ్ టైమ్స్ స్టోరీ నేరేషన్ ఉంటుందండి. నాకు ఈ మూవీకి ఒక 50 times నేరేషన్ ఇచ్చుంటారు అన్నమాట. దానికన్నా ఎక్కువే ఉండొచ్చు. ఎప్పుడు చెప్పినా సరే దాన్ని ఒక ఫ్రెష్గాను, చాలా ఎగ్జైట్మెంట్గాను, చాలా థ్రిల్లింగ్గాను ఉండేదండి. ఇదంతా కూడా మాకు ఆడియన్స్ మీద ఉన్న రెస్పెక్ట్ ఏదైతే ఉందో రెస్పెక్ట్తో వర్క్ చేయడం జరిగింది. అంటే ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి రీచ్ అవ్వడం కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడే స్క్రిప్ట్ అండి. ఫస్ట్ ఆ స్క్రిప్ట్కి ఏం చేయాలో అంతా వర్క్ చేయడం జరిగింది. అంటే టీం అంతా కూడా అంటే కార్తీక్ గారి గురించి చెప్పాలంటే ఏంటంటే అంటే ఈ సినిమా గొప్ప సినిమా ఎందుకు అవుద్ది అనడానికి అన్ని పాజిటివ్ వైబ్సే ఉన్నాయన్నమాట అండి. అంటే తను ఫస్ట్ సినిమా ఎలా చేశాడో సెకండ్ అంటే వన్ సక్సెస్ వచ్చిన తర్వాత డైరెక్టర్లో వచ్చిన మార్పు రావచ్చు, కానీ అట్లాంటిది ఏ మార్పు రాకోకుండా అంటే మాకేంటంటే ఈ సినిమాకి బడ్జెట్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఆ బడ్జెట్ రిక్వైర్మెంట్ రీచ్ అవ్వాలంటే మన లగ్జరీస్ అన్ని పక్కన పెట్టి వర్క్ చేయాలి. అంటే ఓన్లీ సెట్స్ మీద అంటే సెట్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, తర్వాత వర్కింగ్ డేస్ ఎక్కువ ఉన్నాయి, విఎఫ్ఎక్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి లగ్జరీస్ అన్ని పక్కన పెట్టి మేమందరం వర్క్ చేసాము, అంటే రాత్రింబాలు పనిచేసాము. బట్ సేమ్ టైం ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి కూడా బాపీ గారి నుంచి నాకు ఎవ్రీడే బడ్జెట్ నుంచి ఒక రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తూనే వచ్చారు. నేను అది కూడా నేర్చుకున్నాను సార్ మీ ద్వారా. అంటే ఎక్కడ అలా అని చెప్పి ఎక్కడ తగ్గించలేదండి. సినిమాకి ఏం కావాలో అది మొత్తం ఉంది. రెగ్యులర్గా చెప్పొచ్చు ప్రొడ్యూసర్ మాకు అన్నీ ఇచ్చారని, బట్ కాదండి, అంటే బాధ్యతగా ఇచ్చారన్నమాట. అంటే ఎక్కడ మీరు ఖర్చు పెట్టాలి అక్కడే ఖర్చు పెట్టండి, ఎక్కడ తగ్గించాలి అక్కడ చేయండి. అంటే నేను నిజంగా సార్ మీ నుంచి నేను బడ్జెట్ రెస్పెక్ట్ నేర్చుకున్నాను అండి సినిమాతో. నేనే కదండి, కార్తీక్ కూడా. తను మేము కష్టపడితే పర్లేదండి, మాతో పాటు చైతన్య గారిని కష్టపెట్టాం. చైతన్య గారికి ఒక పంచువాలిటీ ఉంటుంది. నైట్లు షూట్ చేయరు. ఇందులో ఎన్ని నైట్లు చేశారో తెలీదు. ఇందాక అంటున్నారు బంగారం అంటున్నారండి, నిజంగా ఆయన చాలా బంగారం అండి చైతన్య గారు. నాకు ఇంకోటి అంటే నేను విరూపాక్ష సినిమా చేయడం వల్ల నాకు తండేలు సినిమా అవకాశం వచ్చిందండి. అంటే ఆ సినిమా వర్క్ చూసి తండేలు సినిమాలో కూడా నేను చూశాను చైతన్య గారిని. అంటే స్క్రిప్ట్ కోసం ఎంతైనా కష్టపడతారండి. దాంట్లో ఎండలో ఉన్నారు, నేను దగ్గర నుంచి చూశానండి, చాలా కష్టపడ్డారు. అంటే ఆ కష్ట దగ్గర ఫలితం ఆ సినిమాలో కనిపించింది. దాన్ని మించి దీంట్లో ఏం చేశారనేది నేను చెప్పనండి, బట్ అంతా స్క్రీన్ మీదే ఉంటుంది. బట్ చైతన్య గారు దీంట్లో మేము కష్టపడింది వేరండి, చైతన్య గారు ఎఫర్ట్ పెట్టింది చాలా ఎక్కువ ఉంది. బట్ దాంట్లో ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. చాలా మీరందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా చైతన్య గారు ఈ సినిమాలు కనిపిస్తారని నేను గ్యారంటీగా మాట ఇస్తున్నానండి. సేమ్ టైం అజనీష్ గారి గురించి, అజనీష్ గారు మీరు ఈ సినిమాలో అంటే నాకు తెలిసి మీరు టాప్ నాచ్లో ఉంటారనిపిస్తుందండి సౌండ్ డిజైనింగ్లో. అంటే అంత స్టఫ్ ఉంది ఈ సినిమాలో. అజనీష్ గారు ఇంకొక లెవెల్కి, అంటే కాంతారా 1, 2 తర్వాత విరూపాక్ష తర్వాత ఈ సినిమా మీకు టాప్ పొజిషన్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి. ఇంకా చాలామంది ఈ సినిమా కష్టపడ్డారు, అది వేరే ఈవెంట్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్.